ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముందు చూపుతో కోవిడ్ నియంత్రణ, మోదీని ప్రశంసించిన బీజేపీ నేతలు. పరువు హత్యపై నిర్మల్లో బంధువుల ఆందోళన, నిందితులపై చర్యలు తీసుకుంటామన్న పోలీసులు. పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు, కాగడాలతో ప్రదర్శన నిర్వహించిన పోలీసులు. కోర్టుల్లో న్యాయ సేవ అధికార సంస్థ లక్ష్యం, పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే ధ్యేయం. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు చూపుతో దేశంలో కోవిడ్ నియంత్రణ చేపట్టారని బీజేపీ నేత ఉమేష్ ఖండ్వేలాల్ అన్నారు. ప్రపంచంలో 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసిన ఘనత మోడీకే దక్కిందని ఆయన చెప్పారు. న్యూ బోయగూడలోని ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని సన్మానించారు. ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా కోశాధికారి ఏ ఆనంద్ యాదవ్, ఉపాధ్యక్షుడు హరినాథ్ సాయి, మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు వై సురేష్ కుమార్, మహిళా మోర్చా కార్యదర్శి డి లక్ష్మి, రాధికా దేశపాండే పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారం మనకు ఇవాళ వరకు కోవాక్సిన్ 100 కోట్ల మందికి, 100 కోట్ల జనాభాకు కోవాక్సిన్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో WHO కూడా మన ప్రధానమంత్రికి, అదేవిధంగా మన భారతదేశాన్ని మెచ్చుకోవడం కూడా జరిగింది. దాని విషయంలో దానికి ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ కూడా దాని అందరికీ, మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇక శానిటైజర్ వర్కర్స్కి, ఇక్కడ హెల్త్కు సంబంధించిన వాళ్ళకు కూడా ఇవాళ మనం సన్మానం కూడా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఫోటోకి పాలాభిషేకం కూడా ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బన్సరాల్పేట డివిజన్లో కోవిడ్ బారిన నుంచి మనము విముక్తి పొందడానికి 100 కోట్ల భారతీయులకు ఫ్రీగా ఉచితంగా కోవిడ్ టీకాలు ఇవ్వడం భారతదేశ ప్రధాని గారి యొక్క ఆలోచనలో భాగంగా కార్యక్రమం చేశాము. అక్కడ పాలాభిషేకము, ఆ తర్వాత ఏదైతే ఫ్రంట్ వారియర్స్గా ఉన్న హాస్పిటల్ సిబ్బందికి సన్మాన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన యొక్క బన్సరాల్పేటలోనే సుమారు నియోజకవర్గంలో 6 కోట్ల ఎవరితో మన కిషన్ రెడ్డి, ప్రియతమ నాయకుడు కిషన్ రెడ్డి గారి నిధులతోటి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నాం. అలాగే బన్సరాల్పేటలో కోనేరు బావి, నల్లపచ్చమ్మ టెంపుల్ దగ్గర ఉన్న దాన్ని కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ మొక్కలను నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ బన్సిలాల్పేట్ డివిజన్ పోలక్పూర్ ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎల్కేజీ నుండి 7వ తరగతి వరకు క్లాస్ టాపర్లుగా నిలిచిన వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఉచితంగా స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అందించారు. టీఆర్ఎస్ పార్టీ బన్సిలాల్పేట్ డివిజన్ నాయకుడు నామాల ప్రేమ్ కుమార్ సహకారంతో నిర్వహించామని గణేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డితో పాటు డివిజన్ నాయకుడు ఏ సురేష్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ పారడైజ్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ పద్మశాలి, నామాల ప్రేమ్ కుమార్లకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ పారడైజ్ ఆధ్వర్యంలో క్లాస్ టాపర్స్ ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు ఉన్న పిల్లలకు అందరికీ కూడా క్లాస్లో టాప్ వచ్చిన పిల్లలకు బుక్స్, బ్యాగ్స్ దాన్ని బట్టి బుక్స్, పెన్సిల్స్, జామెట్రీ బాక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్ని ఎంపిక చేయడంలో ప్రధాన కారణం ఏంటంటే ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో బాగా డెవలప్ చేస్తున్నారు. అట్లనే ప్రిన్సిపల్ గారు మల్లికార్జున్ గారు దీంట్లో బాగా శ్రద్ధగా చేస్తున్నారని మాకు ప్రేమన్న ద్వారా తెలిసింది. సో ఈ స్కూల్ని అపాయింట్ చేసుకొని లాస్ట్ టైం గంప నాగేశ్వరరావు మా ప్రెసిడెంట్ గారు వచ్చారు. వచ్చి స్కూల్లో ఎవ్రీ మంత్ ఒక మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటాం. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ జిల్లా చింతల్లో తండ్రి కేఎం పాండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివేకానంద్ పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామంలో అనిల్ అనే యువకుని పరువు హత్య జరిగింది. దీనికి కారకులైన వారి ఇంటి వద్దకు శవంతో వెళ్లేందుకు అనిల్ బంధువులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరువు హత్యకు పాల్పడిన నలుగురిపై రౌడీ షీట్ తెచ్చి వారిని కఠినంగా శిక్షిస్తామని నిర్మల్ డీఎస్పీ హామీ ఇచ్చారు. దీంతో బంధువులు ఆందోళన విరమించారు. పడ్డదు अजय अनिल यादव अजय वेंकटेश्वर तिरुमलेश अतనికి లవ్ అఫేర్ తోటి స్టార్ట్ అయింది.
అది మా పాత కక్షలు పెట్టుకొని పాత కేసులని మనసులో పెట్టుకొని ప్రీ ప్లాన్ తోటి వాళ్ళని పిలిపించుకొని తిరుమలేశ్వరిని పిలిపించుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా బ్రూటల్ గా మర్డర్ చేయడం జరిగింది. ఆ నేరస్తులపైన 302 మర్డర్ కేసు, కిడ్నాప్ ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు కిడ్నాప్ చేసి మర్డర్ చేసేందుకు కూడా సెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ నేరంలో పాల్పంచుకున్నారో వాళ్ళందరిపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత వితిన్ 3 months లో వాళ్ళకి శిక్ష పడేటట్లు జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసి శిక్ష పడేటట్లుగా మేము ప్రయత్నం చేసి సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఈ మర్డర్ అనేది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఈ తిరుమలేశ్వర బ్రదర్ గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ విషయంలో కోఆపరేట్ చేశారు, మాకు సహకరించారు. మీ ద్వారా తెలియజేసేది ఏమంటే పోలీసులు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని పార్టీ అధ్యక్షులు నట్ట భోజన్న అన్నారు. మండల కార్యవర్గం గ్రామశాఖ అధ్యక్షులను కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎంతో నమ్మకంతో వరుసగా 3వ సారి తనకు మండల పార్టీ బాధ్యతలు అప్పగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు సాయిరెడ్డి, ఎంపీపీ హరిత, జెడ్పీటీసీ తనుజా పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము గౌరవ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆర్టీసీ చైర్మన్, మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు నన్ను 3వసారి జక్రాన్పల్లి మండల అధ్యక్షగా ఎన్నుకున్నందుకు, అలాగే మా ఎమ్మెల్సీ కవితక్క గారికి, యువ నాయకులు బాజిరెడ్డి జగనన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నాతో పాటు మా జక్రాన్పల్లి మండల కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇదే విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి నాపై ఈ యొక్క నమ్మకం ఉంచి 3వసారి నియమించినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వారు ఏదైతే నమ్మకంతో నన్ను ఈ యొక్క అధ్యక్ష పదవి ఇచ్చిండ్రో మరి వాళ్ళ నమ్మకాన్ని ఇంకా గట్టిపరుస్తూ రాబోయే కాలంలో ఇటు పార్టీని అన్ని విధాలుగా ప్రతి గ్రామాన బలంగా ఉంచడానికి నా వంతు మండల కమిటీ సభ్యులందరితో కలిసి గౌరవ మండల పార్టీ నాయకులతోని అందరితో కలిసి మండలంలో టీఆర్ఎస్ పార్టీని బలం చేకూర్చే విధంగా నాయకులతో కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చినందుకు మా జక్రాన్పల్లి మండలం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. మరి వారు చేపట్టిన కొద్ది కాలంలోనే మరి పోయిన సంవత్సరం ఆదాయంలో భాగంగా మరి 12 కోట్లు ఆదాయం కూడా రావడం జరిగింది. మరి ఒక మంచి శుభపరిణామము. మరి రాబోయే కాలంలో కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఏ పని చేసినా పట్టుదలతో పని అయ్యేంత వరకు వదిలిపెట్టని నాయకుడు. కాబట్టి ఈ యొక్క ఆర్టీసీ వ్యవస్థ కూడా రాబోయే కాలంలో మంచి లాభాల పాటు నడుస్తూ రాష్ట్రంలో ఆర్టీసీ వ్యవస్థ సంతోషంగా కార్మికులు కానీ అందరూ మంచిగా ఉండాలని అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క చైర్మన్ పదవి ఇచ్చారు. కాబట్టి అతనికి అన్ని విధాలుగా మేమందరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి. జనగామ జిల్లాలో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. పోలీసులు తెలంగాణ అంబేద్కర్ సంఘం అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ రైల్వే స్టేషన్ నుండి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని పూలమాలలతో నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు జనగామ ఏసీపీ జి కృష్ణ అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జనగామ సిఐ శ్రీ బాలాజీ వరప్రసాద్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ పగడిపాటి సుగుణాకర్ రాజు, అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతెన మణి అంబేద్కర్, సంఘం జనగామ జిల్లా ఇన్ఛార్జి తిప్పారావు విజయ్ కుమార్ పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు
దినోత్సవం సందర్భంగా మనందరం కూడా నివాళులు అర్పించడం ఈ జనగామ ప్రజలందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. బార్డర్లో సైనికులు దేశాన్ని ఎట్లా కాపలా కాస్తున్నారో వాళ్ళు అంతర్గతంగా ఉన్న సమస్యలన్నిటి మీద పోలీసు వారు తీవ్రవాదుల చేతిలో, టెర్రరిస్టుల చేతిలో, అసాంఘిక శక్తుల చేతుల్లో అసలు బాసినటువంటి అమర పోలీస్ వీరులందరికీ ఈరోజు నివాళులు అర్పించుతున్నాం. ఈ నివాళుల సందర్భంగా డాక్టర్ సుగుణాకర్ రాజు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కోవిడ్ సేవా సమితి, అట్లాగే పట్టణంలో ఉన్నటువంటి అమ్మ ఫౌండేషన్ వారు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, జనగామ పట్టణ ప్రజలందరూ ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి కొవ్వొత్తులు. కోర్టు కేసుల్లో న్యాయవాదులను పెట్టుకోలేని పేదలకు ఉచిత న్యాయ సహాయం చేయడమే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ లక్ష్యమని ఆ సంస్థ రాష్ట్ర మెంబర్ సెక్రటరీ రేణుక అన్నారు. డిఎల్ఎస్ఏ సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్, డిఎల్ఎస్ఏ సంస్థ జిల్లా కార్యదర్శి క్షమా దేశపాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించిందన్నారు. పేద ప్రజలకు ఆర్టికల్ 39A ప్రకారం ఉచిత న్యాయ సేవ అందించడం జరుగుతుందని అన్నారు. దీన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ న్యాయ సహాయం అంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అందుబాటులో ఉంచుకోగలుగుతున్నారు. అంటే మనకు స్వాతంత్రం వచ్చి ఎంతమందికి మాత్రమే న్యాయం అందుతుంది, మిగిలిన వాళ్ళకి పిల్లలు వాళ్ళందరికీ కూడా న్యాయం అందుబాటులోకి రావాలంటే ఏం చేయాలి సార్? అది సరిపోదు సార్, మనకు నిర్దేశించిన టార్గెట్ ఒక్కొక్క సమస్య రాకపోవచ్చు, కానీ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నది తెలియాలి కదా. న్యాయవాదిని నియమిస్తారు, ఇది తెలియజేయాలి. ఎందుకు అంటే నవంబర్ 9th రోజు లీగల్ సర్వీసెస్ అంటే అవన్నీ ఉన్నాయి అని కూడా తెలియదు కనుక ప్రజలు సుమారు 43 రోజులు అక్టోబర్ 2 నుండి నవంబర్ 14th వరకు గ్రామాలు ఉన్నాయి. మొన్న అక్టోబర్ 2న ఢిల్లీలో ఈ క్యాంపెయిన్ ఇతరత్ర సఖీ, భరోసా వీళ్ళందరూ సహాయం తీసుకోండి. ఎందుకంటే స్టార్ట్ ఏదో మామూలు విషయంగా తీసుకునేది కాదు. ప్రతిరోజు గ్రామాలంటే ఒక 5-7 ఉంటే 3 సార్లు ప్రతి గ్రామానికి, ప్రతి డిపార్ట్మెంట్ కూడా 75 రోజుల్లో ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఇచ్చిన. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగంలో మనకు రకరకాల హక్కులు ఉన్నాయి. మాట్లాడే స్వేచ్ఛ, ఏ మతమైనా పాటించే స్వేచ్ఛ, ఏ ఉద్యోగమైనా చేసుకోగలిగిన స్వేచ్ఛ, ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్ అని ప్రాథమిక హక్కులు అనేవి వచ్చినాయి. ఈ హక్కులు మాత్రమే కాకుండా ఇంకా ఒక హక్కు అనేది ఆర్టికల్ 39A ఉంది. అది ఏమి హక్కు అంటే ఎప్పుడైనా ఏ ఒక్క వ్యక్తి మీదనైనా నేరం ఆరోపించినప్పుడు, అంటే పోలీసులు వచ్చి అగో బాబు నువ్వు ఫలానా వాళ్ళని కొట్టినవని కేసు పెడుతున్నావు, నువ్వు బాబు మీరు ఫలానా దగ్గర ఏదో దొంగతనం చేసిందని కేసు పెడుతున్నాం, మీరు ఎవరినో హత్య చేసిందని కేసు పెడుతున్నాం అని ఒక నేరం ఆరోపించబడినప్పుడు అట్టి వ్యక్తికి న్యాయ సహాయం ఉండాలి. అంటే ఒక న్యాయవాది వాళ్ళ తరపున వాదించాలి వాళ్ళని రక్షించడానికి. డబ్బున్న వాళ్ళైతే తమకై తాము ఒక న్యాయవాదిని నియమించుకుంటారు, వెళ్తారు, డబ్బు ఇస్తారు, న్యాయవాదిని నియమించుకుంటారు. లేకపోతే అంటే డబ్బు లేకపోతే ఒక న్యాయవాదిని నియమించుకోలేకపోతే మరి ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు, అతని తరపున ఉన్న వాదన ఏమిటి వినకుండానే వాళ్ళకి శిక్ష వేయాలా? అంటే నేరం ఆరోపించిన వ్యక్తికి ఎటువంటి హక్కులు లేవా? ఉన్నాయి. అంటే ఇప్పుడు అతను న్యాయవాదిని నియమించుకోలేని పక్షంలో ప్రభుత్వమే న్యాయవాదిని నియమించాలి అని చెప్పి ఆర్టికల్ 39A రాజ్యాంగంలో ఉన్నది చెప్తుంది. మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం బొమ్మికుంట తండాలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. టీచర్లు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి దాపురించిందని, చదువుకునేదెట్లా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్, ఎంఈఓ ఈ విషయంపై స్పందించాలని గ్రామ సర్పంచ్ కోరారు. బాలాజీ సర్పంచ్, కొలింపుచె తండా గ్రామ పంచాయతీ, బొంగుపుట తండా. స్కూల్ టీచర్లు, హెడ్ మాస్టర్ ఉన్నారు. దానికి ఈ స్కూల్ కరోనా టైంలో పిల్లలు స్టడీ గురించి ఇబ్బంది పడ్డారు. స్కూల్ స్టార్ట్ అయినా కూడా పిల్లలు వచ్చి కూర్చున్నా కూడా టీచర్లు రావడం లేట్ అవుతుంది. పిల్లలు రావడం, స్కూల్లో టీచర్ రావడం లేట్ అయిన వల్ల పిల్లలు కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. టీచర్లు వచ్చి కూడా ఖాళీగా కూర్చొని వెళ్ళిపోతున్నారు. స్కూల్ వర్క్ ఏమైనా ఉంటే కూడా చైర్మన్కు చెప్పకుండా వర్క్ వాళ్ళే చేసుకుంటున్నారు. వచ్చిన అమౌంట్ కూడా చైర్మన్కి పిలుచుకొని సిగ్నేచర్ చెప్పి అది ఎంత అమౌంట్ వచ్చింది చైర్మన్ కూడా చెప్పకుండా వాళ్ళే డ్రా చేసుకుంటున్నారు. దానివల్ల చైర్మన్ వచ్చి మమ్మల్ని సర్పంచ్ని, ఊరు సర్పంచ్ని అడుగుతున్నారు. దానివల్ల ఈ సమస్య స్కూల్కు టీచర్ 9:28 అయినా కూడా టీచర్లు ఇప్పటి దగ్గర వస్తలేరు. పిల్లలు కూడా బయట వెళ్ళి రోడ్ల పోయి తిరుగుతున్నారు. అందుకనే నేను తోలుకొచ్చి పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నా. కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా కొద్దిగా పట్టించుకుంటున్నా లేరు. ఎవరు పిల్లలు ఇబ్బంది అవుతున్నారు. ఎంఈఓ, డిఓ కొద్దిగా పట్టించుకొని టీచర్లు కూడా కొద్దిగా ఏమైనా సీరియస్ తీసుకొని, టీచర్ల పైన సీరియస్ తీసుకొని కొద్దిగా పిల్లలు కూడా కావాలని కోరుకుంటున్నారు. టైంకు టీచర్లు వచ్చేటట్లు చేయాలని ఎంఈఓకు, డిఓకు కోరుకుంటున్నాం. జమ్మికుంట పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, భార్య శ్వేత ప్రచారంలో పాల్గొన్నారు. వెంట ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ భార్య శ్వేత ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకి ఓటేసి గెలిపించాలని మంత్రి కోరారు. మోడల్ ఈవీఎంను చేత పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పించారు. టీఆర్ఎస్కు ఘన విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. కారు గుర్తు కొద్దిగా సరిగా కనబడదు. ఇది మనలు పోయేటప్పుడు మీది నుంచి రెండోది ఖచ్చితంగా చూసుకొని పోవాలి. తర్వాత కింది నుంచి ఒక 2 కన్ఫ్యూజ్ చేసే గుర్తులు ఉన్నాయి. ఒకటి రొట్టెపీట, ఒకటేమో రొట్టెపీట. అది కూడా జర కార్ లెక్కనే కనబడుతుంది. పెద్ద మనుషులను జాగ్రత్తగా ఓటేపియాలి. ఇంకోటి ఏదైతే ఉన్నదో రోడ్ రోలర్, ఈ రోడ్ దొక్కేది ఉంటుంది చూడండి, అది కూడా కార్ లెక్కనే కనబడుతుంది. అందుకే వాటి దిక్కు చూడొద్దు. మీది నుంచి 2, మీది నుంచి 2, ఇక మీది నుంచి 2 అట, మీది నుంచి 2 అట, మీది నుంచి 2 అట. ఇట్లనే మీది నుంచి 2 పెద్దవాళ్ళు పోగానే ఏం చేస్తారు కదా, వాళ్ళు సరిగ్గా నడివిలో చూస్తారు. వరంగల్లో నవంబర్ 15న నిర్వహించే విజయ గర్జన సభని విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల ప్రజా ప్రతినిధులు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో స్థానిక ఎంపీపీ శరత్రావు నివాసంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కుర్ర సావిత్రికి స్థానిక ఎంపీపీ రైతు బంధు అధ్యక్షుడు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచులు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ సింగిల్ విండో డైరెక్టర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ రకాలైనటువంటి పదవులలో ఉన్నటువంటి అందరికీ కూడా టీఆర్ఎస్ మన అంత కుటుంబం, ఇది 100% షూర్లీ పార్టీ మీటింగ్. అంటే మనందరం ఒకటే కుటుంబం, మనందరం ఒకటే కుటుంబ సభ్యుల టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ మీటింగ్ యొక్క సందర్భం కూడా తెలియజేస్తున్నా. గత 3 రోజుల క్రితం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మండలం నుంచి ఒక 5 సభ్యులను తెలంగాణ భవన్కు ఆహ్వానించినటువంటి సందర్భంలో గౌరవ ఎంపీపీ శరత్రావు గారు, గౌరవ మేము కూడా వెళ్ళినాం. వచ్చే నెల 15వ తేదీ రోజున నవంబర్ 15న అంటే మన పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ వసంతంలో అడుగుపెట్టేటువంటి శుభ సందర్భంలో వరంగల్లో విజయ అధ్యక్షుల వారు నిర్ణయించినటువంటి నిర్ణయం రోజు 20 కాన్స్టిట్యున్సీలతో మీటింగ్ పెడుతున్నారు. 20 నియోజకవర్గాల ఇందాక నేను చెప్పినటువంటి మండలానికి 5 చొప్పున ఆ విధంగా 20 నియోజకవర్గాలతో 25 నియోజకవర్గాలు ఏ విధంగా వెళ్ళాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుని వెళ్ళేటువంటి సందర్భంలో మరి ఈ సమావేశం ఏర్పాటు చేసినాము అని చెప్పి
ఇక్కడ గౌరవ మంత్రి గారు ఏదైతే ఏ పార్టీకి కూడా ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం అది. ఎందుకంటే ఇక్కడైతే తండాలలో స్నానాలు చేస్తూ తండాలు తిరుగుతూ తండాలు నిద్రలు కూడా చేసినటువంటి సందర్భంలో వారికి ఎన్నో కష్టాలు వారి దృష్టికి వచ్చినాయి. మరి పార్టీకి జెండా వస్తూ పార్టీ కార్యకర్తలు మరణించాలి. పార్టీ సభ్యుడు కనుక సభ్యత్వం తీసుకొని మరణించినట్టయితే క్రియాశీలక సభ్యుడు అది యాక్సిడెంటల్ డెత్. దయచేసి ఇక్కడ ఒక పాయింట్, ఓన్లీ ప్రమాదవశాత్తు మరణించినటువంటి సందర్భంలో ఈ సందర్భంలో మనకి 3 చెక్కులు రావడం జరిగినాయి. ఒకటి నామాపూర్లో మన సీనియర్ నాయకులు నర్సాపూర్లో బస్ యాక్సిడెంట్లో మరణించారు. వారి భార్య పేరు మీద విజయలక్ష్మి గారి పేరు మీద ఒక చెక్ వచ్చింది. ఇంకొకటి మదావత్ మన సురేష్ అని చెప్పి స్కూటర్ యాక్సిడెంట్లో మరణించినటువంటి సందర్భాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ జాబితా వివాదానికి దారితీసింది. సర్పంచ్ సుమతి అధ్యక్షతన ఇండ్ల పంపిణీ జాబితాని గ్రామ సభలో తయారు చేశారు. మండల కేంద్రంలో నిర్మించిన 156 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 500కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు సర్వే చేపట్టి 136 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో 2 సార్లు గ్రామసభ నిర్వహించి లబ్ధిదారుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో అవకతవకలు జరిగాయని లబ్ధిదారులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. అధికారులు జాబితా విడుదలను నిలిపివేశారు. చివరి జాబితాను విడుదల చేయగా గత 2 సార్లు విడుదల చేసిన జాబితాలో ఉన్న పేర్లు లేకపోవడం, కొత్తగా పేర్లు రావడంతో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్గా చెప్పుకుంటూ అనేక మంది లబ్ధిదారులు ఉండడానికి ఇల్లు లేకుండా గత 20 సంవత్సరాల నుంచి కిరాయి ఉంటున్న వాళ్ళకి ఇవ్వకుండా కొంతమందికి అనర్హులకు కూడా ఈరోజు మంజూరు చేయడం జరిగింది. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఎందుకంటే 210 మందిలో 150 మందిని మీరు ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక చేసిన దానిలో కూడా పూర్తి ఇల్లు లేని వాళ్లకు, స్థలం లేని వాళ్లకు కేటాయించి తర్వాత దాంట్లో ఇంకా ఉన్న వాళ్ళకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో 100 ప్లాట్ల వరకు నిరుపయోగంగా ఉండడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముందు చూపుతో కోవిడ్ నియంత్రణ, మోదీని ప్రశంసించిన బీజేపీ నేతలు. కరువు హత్యపై నిర్మల్లో బంధువుల ఆందోళన, నిందితులపై చర్యలు తీసుకుంటామన్న పోలీసులు.
పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు. కాగడాలతో ప్రదర్శన నిర్వహించిన పోలీసులు. కోర్టుల్లో న్యాయ సేవ అధికార సంస్థ లక్ష్యం. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే ధ్యేయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.